సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం మనం. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఒక వినూత్నమైన ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాదులో ఉన్న ఒక 45 కట్టడాలకు సంబంధించిన 120 ఫోటోలతో ఈ ప్రదర్శన ఉందని మనకు ఇన్విటేషన్ వచ్చింది. అయితే ఆ ఫోటోలో ఎలాంటి సమాచారం ఉంది, ఎలాంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు అంటే మనం లోపలికి వెళ్ళి ఆ ప్రదర్శన చూడాలి. మీరు కూడా రండి నాతో పాటు. మీకు అసలు ఆ ఫోటోలు ఏంటి, హైదరాబాద్ యొక్క గొప్పతనం ఏంటి, హైదరాబాద్ చరిత్ర ఎందుకు కనుమరుగవుతుంది, చాలామంది టూరిస్టులు ఇప్పటికీ చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఆ విలువైన వారసత్వ సంపదను మన వాళ్ళు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు, దాన్ని కాపాడుకుంటే మనకు టూరిస్టులు, ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది అన్న అంశాన్ని ఎవరో కొంతమంది అంటే సృష్టి ఫౌండేషన్ ఆ ఫోటోలకు సంబంధించి మొత్తం తీసి పెట్టింది. సాలార్జంగ్ మ్యూజియంతో కలిసి ఇక్కడ ఆ ప్రదర్శన ఏర్పాటు చేశారట. ప్రభుత్వం కూడా ఈ టూరిస్టులకు సంబంధించి హైదరాబాద్ యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పేలా ఉండటానికి మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రదర్శనలో ఎలాంటి ఫోటోలు ఉన్నాయో నాతో పాటు మీరు కూడా వస్తే చూపిస్తాను. వెళదామా మరి? నూట 71 సంవత్సరాల కుతుబ్ షాహీల పాలన, 224 ఏళ్ల ఆసఫ్ జాహీల పాలనలోనూ హైదరాబాద్ నగరం వ్యాపార పరంగా, సాంకేతికంగా, నిర్మాణ పరంగా ఇతర ప్రాంతాల కన్నా ఆనాడే ఎంతో అగ్రగామిగా ఉండేది. ఇండో పర్షియన్, ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలితో అద్భుతమైన భవనాలు ఉన్నాయి ఇక్కడ. వారసత్వ సంపదను, నగర గత వైభవాన్ని చూడాలంటే సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించాల్సిందే. హెరిటేజ్ వీక్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫోటో ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. మన వారసత్వ సంపదను ఇలా ఫోటోలలో చూస్తూ అప్పటి వైభోగాన్ని తలుచుకుంటేనే గర్వంగా ఉంది. కుతుబ్ షాహీ, నిజాం షాహీల కాలం ఆనాటి అరుదైన ఫోటోలను సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టాం. అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్, యూరోపియన్, पर्शियन, साउथ इंडियन, हिंदू आर्किटेक्चर, टेम्पल आर्किटेक्चर, मुग़ल आर्किटेक्चर, ये सारे मिल के हैदराबाद में ये कॉस्मोपॉलिटन एक कल्चर बना है. इसे कहते हैं कॉम्पोजिट आर्किटेक्चरल टाइपोलॉजी. ये हैदराबाद की ख़ास बात रही और यहाँ पर आर्किटेक्चर को फिनिश या फाइननेस दी गई है. आप देखेंगे बिदर में, गुलबर्गा में आर्किटेक्चर है, मॉन्यूमेंट्स हैं, मगर उसमें कोई खूबसूरती नहीं है, ब्लैंड और भद्दे हैं. यहाँ पर आप देखेंगे बहुत ही फाइन उसको नक्शकारी की गई है, जिसे आप उसको कट प्लास्टर वर्क, स्टूको वर्क या स्टोन को जो कट करते हैं फिलगरी वर्क के जैसे, तो ये ख़ास बात है. 6వ నిజాం నవాబ్ మెహబూబ్ అలీ ఖాన్ పేరు మీద ఈ రాజభవనంకు మెహబూబ్ మ్యాన్షన్గా పేరు వచ్చింది. 19వ శతాబ్దం చివరిలో నిర్మించబడిన ఈ భవనం యూరోపియన్ మొఘల్ శైలిలో నిర్మించబడింది. మెహబూబ్ అలీ ఖాన్ భార్య సర్దార్ బేగం రాజభవనం నుండి బయటికి చూడటం కోసం కిటికీలకు బంగారు దారంతో తయారు చేసిన పర్దాలను ఏర్పాటు చేశారు. బంగారు పర్దాలపై సూర్యరశ్మి వచ్చి పడుతుండటం వల్ల బయట నుంచి ఎవరైనా రాణి వైపు చూడటానికి వీలు పడేది కాదు. ఈ ప్యాలెస్కున్న పెద్ద గేట్ను 8వ నిజాం ముక్రంజా బహదూర్ చిరాన్ ప్యాలెస్కి తీసుకెళ్ళి అక్కడ అమర్చుకున్నాడు. ఇలాంటి గేట్లు ప్రపంచంలో కేవలం 8 మాత్రమే ఉన్నాయట. ఈ విషయాన్ని హెరిటేజ్ కన్జర్వేషన్ మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకులు మొహమ్మద్ గైజుద్దీన్ అక్బర్ తెలిపారు. హాతీబౌలి హైదరాబాద్ నగరం ప్రసిద్ధ బావులకు ప్రసిద్ధి చెందింది. ఆ బావులు చాలా వరకు ఇప్పుడు అంతరించిపోయాయి. కాంక్రీట్ బావి అదే గచ్చిబౌలి, ఇసుక బావి రెద్దిబౌలి, పాల బావి దూద్బౌలి, డీజిల్ శక్తితో నడిచే బావి ఇంజన్ బౌలి, ఇలా చాలా బౌలీలు ఉన్నాయి, అదే బావులు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాదీలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే నగరంలో ఏనుగు బావి అదే హాతీ బౌలి కూడా ఉంది. హయత్ నగర్లోని హయత్ బక్షీ బేగం మసీద్ సరాయ్ కాంప్లెక్స్లో ఉన్న హాతీ బౌలి శిథిలావస్థకు చేరింది. అప్పట్లో బావి నుండి భారీ నీటి తొట్టి ద్వారా నీటిని లాగడానికి ఏనుగుల్ని ఉపయోగించేవారు. ఆ బకెట్లో చాలా ఎక్కువగా నీరు ఉండడంతో బావి నుండి నీటిని
ఒకేసారి లాగడానికి ఏనుగుని ఉపయోగించడం వల్ల దీన్ని హాతీబౌలి అని పేరు వచ్చింది. బావి చుట్టూ ఉన్న భవనంలోకి ఏనుగులు ఎక్కడానికి ఒక నిబంధన ఉందని అక్బర్ చెప్పారు. ప్రస్తుతం ఏనుగు ర్యాంప్ అలాగే మెట్లు కూడా ఆక్రమణకు గురయ్యాయి. అప్పట్లో బావుల నుంచి నీటిని లాగడానికి ఒంటెల్ని, ఎద్దుల్ని, గుర్రాల్ని కూడా ఉపయోగించేవారు. हाथी बोली जो थी, हर बोली में डोल से पानी निकाला जाता था. पहले फ्रेम बनता था, फ्रेम के ऊपर पुली लगाई जाती थी और रस्सी से वो डोल को खींचा जाता था, जैसा आजकल गांव में होता है. छोटा सा डोल होता है या बकेट होती है, लोग खींच लेते हैं. और बाद जगह होता था कि भैंस और खुलगे से बड़े डोल से पानी लिया जाता था. यहाँ हयात नगर में इतनी बड़ी डोल या बकेट लगाई गई थी कि वो पुली को हाथी खींचता था. क्यों? इतना पानी भी आता था और वो बड़ी बकेट थी, तो वो उसका नाम रखा गया हाथी बोली. और बहुत बड़ा बाग था ये. हयात बख्शी बेगम के ज़माने में बहुत बड़ा पैलेस था, आउटसाइड द सिटी वॉल्स. పైగా టూమ్స్. హైదరాబాద్ ఆర్కిటెక్చర్ అద్భుతాలకు పైగా టూమ్స్ అద్దం పడుతుంది. పైగా టూమ్స్ను లైమ్ మార్బుల్స్తో నిర్మించారు. ఈ సమాధులు సుమారుగా 200 ఏళ్ల క్రితం నాటివి. మొజాయిక్ టైల్స్ను ఎంతో సున్నితంగా చెక్కారు. అక్కడి మార్బుల్ ఫకేట్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. లతలను చెక్కారు. స్టక్కో వర్క్, జాలీ వర్క్ అప్పటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. వీటిలో కొన్ని వరుసలుగా ఉంటే కొన్ని అందంగా చెక్కిన స్క్రీన్లు లాగా కానోపీస్గా ఉంటాయి. ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఆసఫ్ జాహీ, రాజ్పుత్ ఆర్కిటెక్చర్ మిశ్రమ శైలిలో ఇవి నిర్మితమయ్యాయని చెప్పుకోవచ్చు. మొఘల్, పర్షియన్, దక్కన్ నిర్మాణ శైలులకు ప్రాతినిధ్యం వహించే కట్టడాల్ని పైగా టూమ్స్లో చూడవచ్చు. హైదరాబాద్ నగరంలో పైగా కుటుంబీకులు ఎన్నో గొప్ప భవనాల్ని నిర్మించారు. ఆస్మాన్ జాహీ ప్యాలెస్, ఖుర్షిజాహీ ప్యాలెస్, వికారుల్ ఉమ్రా ప్యాలెస్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫలక్నుమా ప్యాలెస్ కూడా ఈ పైగా నవాబులే నిర్మించారు. ఇక్కడి నిర్మాణాల్లోని డిజైన్లలో ఉన్న ఒక విశిష్టత ఏంటంటే, ఒక చోట ఉన్న డిజైన్ తిరిగి మరో చోట కనిపించదు. ప్రతిదీ విభిన్నంగా, విశేషంగా, విలక్షణంగా ఉంటుంది. తొలినాటి నిర్మాణాలకు నవాబ్ ఆస్మాన్ జా బహదూర్, ఖుర్షిజా సర్ విక్రుల్ ఉమ్రా మరిన్ని జోడింపులు చేశారు. ఈ తరహా నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకమైందని, ప్రపంచంలో మరెక్కడా కానరాదని చెప్తారు. సీజన్ని బట్టి రంగు మారే రాళ్లతో వీటిని అలంకరించారట. సమాధుల చుట్టూ ఉండే గోడలపై లతలు, రేఖాగణిత చిత్రాలు ఉంటాయి. ప్రతిదీ విభిన్నంగా పండ్లు, పూలు, డ్రమ్స్, పాములు లాంటి వాటితో అలంకృతమై ఉంటాయి అని హెరిటేజ్ కన్జర్వేషన్ మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకులు మొహమ్మద్ గైజుద్దీన్ అక్బర్ తెలిపారు. और जैसा पाइगा टोम्स में है, ज्योमेट्रिकल पैटर्न्स एक ही जगह आपको इतने ज़्यादा ज्योमेट्रिकल पैटर्न्स नहीं मिलेंगे. इसीलिए कहते हैं कि पाइगा टोम्स इज़ द ओनली प्लेस विच हैज़ द मैक्सिमम ज्योमेट्रिकल डिज़ाइंस इन द वर्ल्ड. ज्योग्राफिकल डिज़ाइंस. और जितने भी आप ऊपर का हिस्सा देखेंगे, अन्नानास का मोटिव होता था. अन्नानास की खूबसूरती होती थी कि उसे ये इजिप्शियंस और ग्रीक बहुत रिस्पेक्ट करते थे अन्नानास मोटिव को. और वही चीज़ हमारे पास भी खूबसूरती आती है उससे. जो कट आता है अन्नानास का, अगर आप वो गज पे करेंगे तो बड़ा खूबसूरत दिख के आता है. यहाँ पेंशन ऑफिस था चौमिला पैलेस के सामने, तो वो भी उसके सामने उसके पिलर्स पे अन्नानास लगे हुए थे. वो तोड़ने के बाद कोई तोड़ देने के बाद कोई दूसरे लेके उठा के लेके चले गए. ये एक आर्किटेक्चरल स्टाइल है ये. ఆస్మాన్ మహల్ హైదరాబాద్ లకడికపుల్ సమీపంలో ఉన్న చిన్న కొండపైన ఈ భవనం ఉంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో జాగీర్దార్గా ఉన్న నవాబ్ అఫ్సరుల్ ముల్క్ అల్లుడు ముంతాజ్ యారుద్ దౌలా దీన్ని 1911లో నిర్మించాడు కనుక దీనిని ముంతాజ్ మాన్షన్గా పిలుస్తారు. ఇండో యూరోపియన్ వాస్తుశైలిలో విశాలంగా నిర్మితమైన ఈ భవనం 2 అంతస్తుల్లో ఉంది. ఆస్మాన్ మహల్ అనే బాలీవుడ్ చిత్రాన్ని ఇక్కడ షూటింగ్ చేయడంతో దీన్ని ఆస్మాన్ మహల్గా పేరు పడింది. క్లాక్ టవర్లు హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక కట్టడాల్లో క్లాక్ టవర్లు కూడా ఉన్నాయి. నిజాం కాలంలో ఈ ఐకానిక్ నిర్మాణాలు వారసత్వ చిహ్నాలుగా విరాజిల్లాయి. నాటి చరిత్రకు ఇవే కీలకమైన మైలురాళ్ళు. సమయ పాలనతో పాటు నగరంలోని రద్దీ వీధుల్లో దిక్చూసిగా నిలిచేవి.
హైదరాబాద్లో 22 క్లాక్ టవర్లు ఉన్నాయి. చార్మినార్, సికింద్రాబాద్, మొజంజాయి మార్కెట్ గడియారాలు బాగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో కొన్ని 18వ శతాబ్దానికి చెందినవి ఉన్నాయి. 1850లో మొట్టమొదటి క్లాక్ టవర్ను ముర్గి చౌక్లో మొదటి సాలార్జంగ్ నిర్మించారు. సుల్తాన్ బజార్లోని క్లాక్ టవర్ స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. ఇప్పుడు ఇవి మన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా మిగిలాయంటారు అక్బర్. మూడో నిజాం అదే సికిందర్ జా ఆస్థానంలో రెవెన్యూ అధికారిగా పనిచేసే రాజా రాయన్ సాలిబండలో ఆయన ప్యాలెస్ ఉంది. 1904లో ఈ క్లాక్ టవర్ను ఆయన నిర్మించారు. యూరోపియన్ శైలిలో అరబిక్, రోమన్, హిందీ, తెలుగు అంకెలు ఈ గడియారంలో ఉంటాయి. ఈ గడియార స్తంభాన్ని రాజా రాయన్ గడియాలని కూడా పిలుస్తారు. బాలాహిసార్ గోల్కొండ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకుని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు ఉంటాయి. పారసీక, పఠాన్, హిందూ సాంప్రదాయాలు సమ్మిళితమైన మిశ్రమ శైలిలో కుతుబ్ షాహీలు నిర్మాణాలు చేపట్టారు. గోల్కొండ బాలాహిసార్ ద్వారం మీద హిందూ పురాణ కథల చిత్రాలు, సంకేతాలు ఉన్నాయి. బాలాహిసార్లో కూర్చుని కులీ కుతుబ్ షా తారామతి నృత్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాడట. ఆమె గోల్కొండ కోట సమీపంలో ఉన్న తారామతి బరాదరీలో డాన్స్ చేసేది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో నిర్మించిన ఇటువంటి కోటను మరలా పునర్నిర్మించడం అసాధ్యం. ఇందులో ప్రతి కట్టడంలో ఇటలీ, పర్షియన్ నైపుణ్యం కనిపిస్తుంది. అప్పటి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, నిర్మాణ విలువలు చూస్తే మతిపోతుంది. ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీ ఉండేదని హెరిటేజ్ కన్జర్వేషన్ మాన్యుమెంట్స్ అండ్ టూరిజం వ్యవస్థాపకులు మొహమ్మద్ గైజుద్దీన్ అక్బర్ ఫెడరల్తో తెలిపారు. గడికోట ఫోర్ట్ అబుల్ హసన్ కుతుబ్ షా తానేషాగా ఇతను బాగా పేరు పొందాడు. ఇతని దర్బార్లోనే మంత్రులుగా అక్కన్న, మాదనలు ఉండేవారు. వారి జాగీర్గా మహేశ్వరం ఉండేది. గడికోట ఫోర్ట్ అని కూడా ఈ జాగీర్కు పేరు ఉండేది. దీన్ని డిఫెన్స్ అవసరాల కోసం వాడేవారు. ఇక్కడ మహేశ్వరం సరాయి ఉంది. ఔరంగజేబ్ దాడిలో గడికోట ఫోర్ట్ ధ్వంసమైందని ఠాగూర్ నేషనల్ స్కాలర్ డాక్టర్ జి జయరామ్ చెప్పారు. చౌమొహల్లా ప్యాలెస్. చౌ అంటే 4, మొహల్లా అంటే రాజభవనాలు. చౌమొహల్లా అంటే 4 రాజభవనాలు కలిగిందని అర్థం. ఈ ప్యాలెస్ ఇరాన్లోని టెహరాన్ షా ప్యాలెస్ నమూనాను పోలి ఉంటుంది. ఈ భవన నిర్మాణం 1857 నుంచి 69 మధ్య 5వ నిజాం పాలనలో అఫ్జలుద్దౌలా, ఆసఫ్ జహీ కాలంలో పూర్తి చేశాడు. అఫ్జల్ మహల్, తహ్నియాత్ మహల్, మెహతాబ్ మహల్, ఆఫ్తాబ్ మహల్ 4 రాజభవనాలు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్తాబ్ మహల్ మిగిలిన వాటికంటే పెద్దదైన 2 అంతస్తుల నిర్మాణం. అలాగే ఉత్తర ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, తూర్పు వైపు అనేక గదులు, సుదీర్ఘ కారిడార్ కలిగిన పరిపాలనా విభాగం ఉన్నాయి. ఈ ప్రాంగణంలో అతిథులు, ముఖ్యమైన వ్యక్తుల కోసం ఓ అందమైన ఫీచర్ అలర్ట్ ఉంది. అలాగే ప్యాలెస్ ఆవరణలో ఒక క్లాక్ టవర్, ఓ కౌన్సిల్ హాల్ ఉన్నాయి. ప్యాలెస్లో కళాత్మకంగా చెక్కిన స్తంభాలు, ప్యాలెస్ ముందు భారీ నీటి ఫౌంటైన్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. రాజభవనం గోడలు, పైకప్పుపై గాజుతో సున్నితంగా చెక్కిన చెక్కడాలు చాలా కళాత్మకంగా ఉంటాయి. హిల్ పోర్ట్ ప్యాలెస్ నౌబత్ పహాడ్ సమీపంలో 6 ఎకరాల్లో ఈ హిల్ పోర్ట్ ప్యాలెస్ ఉంది. కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కళాశాల శైలిలో దీని నిర్మాణం జరిగిందట. నిజాం ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నవాబ్ సర్ నిజామత్ జంగ్ తన కోసం 1915లో కట్టుకున్నాడు. ఈ ప్యాలెస్లోనే ఆయన 15 సంవత్సరాలు జీవించాడు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖా తన కుమారుడైన ప్రిన్స్ మొజంజా కోసం దీన్ని కొనుగోలు చేశాడు అని ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ బాబు తెలిపారు. 1955లో ఆపరేషన్ పోలో తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలోకి దీన్ని తీసుకుంది. 1980లో స్టార్ హోటల్ నడపడం కోసం ద రిడ్జ్ హోటల్ కంపెనీకి లీజుకి ఇచ్చారు. 97 వరకు హోటల్గానే ఉంది. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగేవి. పురానీ హవేలీ ప్యాలెస్. మహమ్మద్ కులీ కుతుబ్ షా పీష్వా మీర్ మోమిన్ తాను నివాసం ఉండడానికి పురానీ హవేలీ ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఆ తర్వాత ఈ రాజభవనాన్ని హైదరాబాద్ 2వ నిజాం ఆసఫ్ జా II స్వాధీనం చేసుకుని పునరుద్ధరించారు. 3వ నిజాం సికిందర్ జా కొన్ని సంవత్సరాల నివాసం ఉండి ఆ తర్వాత చౌమొహల్లా ప్యాలెస్లోని ఖిల్వత్ కాంప్లెక్స్కు తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ శిథిలావస్థకు చేరుకుంది. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్
సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత పురాణి హవేలీని అధికారిక నివాసంగా మార్చుకోవడంతో ఈ ప్యాలెస్ మళ్ళీ పూర్వ వైభవం పొందింది. కొన్నాళ్ల పాటు ఈ ప్యాలెస్ పాడుబడినందున దీనిని పురాణి హవేలీ అని పిలుస్తుంటారు అని సాలార్జంగ్ మ్యూజియం రిటైర్డ్ డెప్యూటీ కీపర్ ఎం వీరేందర్ ఫెడరల్తో తెలిపారు. ప్రధాన భవనం 18వ శతాబ్దపు యూరోపియన్ నిర్మాణ శైలికి ప్రతీకగా ఉంటుంది. ప్రపంచంలోనే ఉత్తమమైన బర్మా టేక్తో తయారు చేయబడిన అతిపెద్ద వార్డ్రోబ్ ఐనాఖానా, అదే దర్పణాల భవనం, చీనీఖానా, చైనా గాజు భవనంతో నిర్మించబడ్డాయి. ఈ ప్యాలెస్లోని మ్యూజియం నిజాంల రాజరిక జీవనశైలి గురించి తెలుసుకునే గొప్ప కళాఖండాల్ని ప్రదర్శిస్తుంది. రాష్ట్రపతి నిలయం సుమారు 97 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాజరికపు తీపి గుర్తుగా మిగిలింది. బ్రిటిష్ వారి పాలనలో అప్పటి వైస్రాయ్ నివాసంగా ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం ప్రాంగణంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ఒక చక్కని వనమూలికల తోటను అభివృద్ధి చేశారు. ఇక్కడ అనేక అరుదైన ఆయుర్వేద మొక్కల సాగు ఇక్కడ జరుగుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీ కోటిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని 1798లో నిర్మించారు. ప్రస్తుతం కోటి మహిళా కళాశాలగా మార్చారు. 1798-1805 మధ్య కాలంలో హైదరాబాద్లో 5వ బ్రిటిష్ రెసిడెంట్గా ఉన్న జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ తన హోదాకు సరిపడా భవన నిర్మాణం కోసం మూసీ నది సమీపంలో 60 ఎకరాల స్థలం కావాలని నిజాంని కోరాడు. ఆ కోరికను మన్నించి నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. క్లాసికల్ పోర్టికోతో ఉన్న ఈ భవనం జార్జియన్ పల్లాడియన్ విల్లా శైలిలో యునైటెడ్ స్టేట్స్లోని వైట్ హౌస్ను పోలి ఉంటుంది. రెసిడెన్సీలోని ప్రధాన హాలుకు ముందు సుమారు 60 అడుగుల పొడవు గల 22 పాలరాతి మెట్లున్నాయి. రెసిడెన్సీ పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో 8 పిల్లలు నిర్మించబడ్డాయి. అలాగే ప్రధాన ద్వారానికి ఇరువైపులా సింహాల విగ్రహాలు, దర్బార్ హాల్లో శిల్పాలు, 60 అడుగుల ఎత్తున పైకప్పుపై చిత్రించిన తైలవర్ణ చిత్రాలు ఇక్కడ చూడవచ్చని అక్బర్ చెప్తారు. జ్ఞాన్బాగ్ ప్యాలెస్ అప్పట్లో 300 ఎకరాల్లో ఉండేది. వుడ్ లెదర్ పైన గోల్డ్ వర్క్తో డైనింగ్ హాల్ను ఎంతో ఆకర్షణీయంగా ఇక్కడ నిర్మించారు. రాకుమారి ఇందిరాదేవి ధనరాజ్గిరి ఈ ప్యాలెస్లోనే ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. उसमें खूबसूरत है कि एक स्टैचू है हर्क्यूलिस का, और आज भी वेल मेंटेन पैलेस है, क्योंकि वो लोग काफ़ी बिजनेसमैन हैं, काफ़ी इनके इंडस्ट्रीज़ हैं शोलापुर में, बॉम्बे में, पुणे में. तो ये लोग अपने ऊटी में भी इनके कुछ पैलेसेस हैं. बहुत मालदार लोग हैं, अच्छा मेंटेन करते हैं. और जो इनका लॉन था जहाँ पर इनका ब्रेकफास्ट और डिनर्स होते थे, तो ये 4000 गज के ऊपर उनका लॉन है. और ड्राइव वे ऐसा है कि एक कमान के थ्रू आप आइए, दूसरी कमान के थ्रू ड्राइव करके चले जाइए बाहर. तो इतना खूबसूरत डिज़ाइन किया हुआ है कि ऊपर से आप लोग कम्युनिकेट करते हैं एक दूसरे हॉल में, एक विंग से दूसरे विंग को. नीचे ड्राइव वे है. आज भी बहुत अच्छा मेंटेन किए हुए हैं, मेंटेन करते भी हैं. और अपने प्रिंसेस असरा और दूसरे रॉयल फैमिली से इंदिरा धनराजगीर, रानी इंदिरा धनराजगीर का अभी भी राब्ता बना हुआ है. బెల్లా విస్టా 10 ఎకరాల విస్తీర్ణంలో ఇండో యూరోపియన్ శైలిలో ఈ బెల్లా విస్టా భవన నిర్మాణం జరిగింది. బెల్లా విస్టా అనగా అందమైన దృశ్యం అని అర్థం. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ పద్ధతిలో రూపొందిన ఈ భవనం నుండి హుస్సేన్ సాగర్ని చూడవచ్చు. ఆ వ్యూ అంతా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడైన ఆజంజా తన భార్య యువరాణి దురేషవర్తో కలిసి ఈ భవనంలో నివసించారు అని సాలార్జంగ్ మ్యూజియం రిటైర్డ్ డెప్యూటీ కీపర్ వేణుగోపాల్ తెలిపారు. ఇది కుతుబ్షాహీ కాలం నుంచి మన గోల్కొండ కట్టడమైంది, చార్మినార్ కూడా ఉంది, ఇంకా చాలా కట్టడాలు ఉన్నాయి. కానీ కొన్ని అయితే కనుమరుగైపోతున్నాయి. దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి సరైన చర్యలు తీసుకుని ఉన్న వాటిని రక్షించుకుని ముందు తరాలకు అందిస్తే మనకు టూరిజం అనేది కూడా బాగా డెవలప్ అవుతుందండి. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కూడా చాలా పెరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొంత శ్రద్ధ వహించడం లేదు అనిపిస్తుంది తప్పితే ప్రభుత్వం ద్వారా ఉంది. ఇందులో ప్రజలది కూడా భాగస్వామ్యం ఉండాలి. కొందరు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మనకు గోల్కొండ టూమ్స్ ఉన్నాయి.
వాళ్ళు డబ్బులు పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి ముందుకొచ్చినారు, ఆగా ఖాన్ ట్రస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అలాంటిది మిగతా వాటిని కూడా వాళ్ళు ముందుకొచ్చి దాతలు కూడా, ప్రభుత్వమే కేవలం చేయాలంటే కూడా కష్టమే, దాతలు కూడా ముందుకొచ్చి మన వారసత్వ సంపదని రక్షించుకొని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. పైగా ప్యాలెస్ 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900 సంవత్సరంలో పైగా ప్యాలెస్ను నిర్మించుకున్నాడు. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చేశాడు. 2.5 ఎకరాల్లో సువిశాలమైన 2 అంతస్తుల్లో ఆధునిక హంగులతో యూరోపియన్ శైలిలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్కు 22 అడుగుల ఎత్తైన పైకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాత్రూమ్ గదులు ఒక్కొక్కటి 3 అడుగుల్లో ఉన్నాయి. 2వ అంతస్తు చేరుకోవడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి అని అక్బర్ తెలిపారు. अगर ये दूसरे मुल्क में होता तो हर चीज़ पे पैसा कमाया जाता था, रेवेन्यू जनरेट होता था टूरिज्म के लिए. अनफॉर्चुनेटली हमारे पास टूरिज्म डिपार्टमेंट इज़ बिकम रिडंडेंट. सिर्फ वो आपको लंच कहाँ कराना, कहाँ पर कोई हैंडीक्राफ्ट ख़रीदना, कहाँ से ज्वेलरी ख़रीदना, मोतियाँ ख़रीदना, और वो जो गाइड होता है उसको कमीशन मिलता है. असल में हैदराबाद के हकीकत को जानना गाइड्स को सिखाया नहीं गया. हमारे पास एक सर्द महल होता था. इकबाल-उद-दौला की ड्योढ़ी में एक सर्द महल था और ये आता था रुकनुद्दौला बम से दीवारों पे पानी आता था, विच वॉज नोन एज एक्वाडक्ट. तो सर्द महल के लिए पानी आता था और इतना ठंडा होता था कि आपका एसी फुल भी आती, उतनी सर्दी नहीं होती जो सर्द महल में होती थी. अब कुछ उसके दीवार के कुछ रेमिनेंट्स बाकी रह गए. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన వారసత్వ సంపద ఉంది. పాతకాలం నాటి రాజులు ఈ వారసత్వంగా వాళ్ళు అందించారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంది. అయితే ఇప్పుడు 60% భవనాలన్నీ కూలిపోయాయి. ఆ వైభవం, గత వైభవం అంతా కేవలం ఇప్పుడు ఫోటోల్లోకే మిగిలింది. సృష్టి ఫౌండేషన్ చొరవతో కొన్ని ఫోటోలు తీశారు వాళ్ళు, ఆ ఫౌండేషన్ వాళ్ళు. ఆ ఫొటోస్నే ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం ఒక ఫోటో ప్రదర్శన పెట్టింది. ఇందులో 45 కట్టడాలకు సంబంధించిన 120 ఫొటోస్ ఉన్నాయి. గతంలో ఆ కట్టడాలు ఎలా ఉండేవి, దాని యొక్క ఆర్కిటెక్చర్ వాల్యూస్ ఏంటి, ఎలాంటి ఆర్కిటెక్చర్ని వాడారు అందులో, అంటే ఇండియన్, పర్షియన్ మొత్తం కలిసిన ఆర్కిటెక్చర్ని మనం ఇక్కడ ఈ ఫోటో ప్రదర్శనలో చూడవచ్చు.